మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడదాం ప్రెసెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈరోజు చూసుకుంటే మరి 8 లక్షల మందిని ట్రంప్ గెట్అవుట్ అంటున్నాడు. చాలా మందిని రిటర్న్ పంపించేస్తున్నారు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసి కూడా. మరి ఒక్కసారి సార్తో మాట్లాడదాం. మరి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో మన ఇండియన్స్ పడే ఒకసారి కష్టాలు అంటే కొన్ని చూసుకుందాం. ఎప్పుడైతే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారో, బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కానీ పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అంటున్నారు. సో ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు మన వాళ్ళకంటే ఇండియన్స్కి ఇన్ జనరల్, తెలుగు వాళ్ళకే కాదు, కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది కోర్స్ ట్రంప్కి ఇష్టం లేదు. ట్రంప్ ఒక్కడికే జనరల్గా దాని మీద ఎవరు అపోజిషన్ ఉండదు మీకు జనరల్గా. కానీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా ఐ థింక్ విత్ ఇన్ ద సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే దాని మీద ఆల్రెడీ హోల్డ్ వచ్చేసింది. నేషనల్ లెవెల్లో ఒక ఫెడరల్ కోర్టు హోల్డ్ ఇచ్చేసింది. సో అదేంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇట్స్ వన్ ఆఫ్ ది అమెండ్మెంట్స్. దాన్ని మార్చాలి అంటే మీకు కాన్స్టిట్యూషన్ని మార్చాలి. కాన్స్టిట్యూషన్ అమెరికాలో ఇప్పటికీ అమెరికా పుట్టినప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ మార్చింది చాలా తక్కువ, అరుదు, చాలా 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 అరుదైన పరిస్థితి. ఎందుకంటే దాని కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సూపర్ మెజారిటీ ఆఫ్ ది కాంగ్రెస్ నీడ్ టు అప్రూవ్ ఇట్, నెంబర్ 1. తర్వాత మోర్ దెన్ 75% ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ టు అప్రూవ్. దెన్ అదే ఈయనకి వస్తుంది, ప్రెసిడెంట్కి వస్తుంది, అప్పుడు ఆయన సైన్ చేయాలి. సుప్రీంకోర్టు వ్యాలిడిటీ, అన్నీ రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అందులో ఈ లోపు బోల్డ్ కేసెస్ పెడతారు, లిటిగేషన్స్ ఉంటాయి. అది అంత ఈజీగా 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ అయిపోయే పని కాదు. దానికోసం మన వాళ్ళు కూడా ముందస్తుగా కాన్పులు చేసుకోవడానికి వెళ్ళడము, అంటే మళ్ళీ బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు అనుకుని ఇలాంటివి కూడా చేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది కదా. ఉంది విన్నా నేను కూడా. అలాంటి కొత్త నాయిస్ వచ్చింది. ఎంతవరకు అది ఎవరు చేయగలరు? మనకి ప్రాక్టికల్గా చూస్తే 9th మంత్లో లేకపోతే 8th మంత్ అయిపోయింది, డెలివరీ ఇంకా 10 days ఉంది, 1 month ఉంది, లెస్ దాన్ ఏ మంత్ టైం ఉన్నది. డాక్టర్ ఒకవేళ అప్రూవ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ రిస్కీ అని అంటే ప్రాబబ్లీ దే మే గో త్రూ దట్. అది డిజైర్ ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే అది పోయే లోపు ఇది చేద్దామని చెప్పి. బట్ అది కూడా వేలం వెర్రి. అది అంత క్రేజ్ ఎందుకు సార్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అక్కడ రావాలి అని ఇట్లా చేయడం అనేది? కొంతమంది పేరెంట్స్కి కోరిక ఏంటంటే, ఇప్పుడు మనందరం ఏం చేస్తామమ్మా, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అంటే ఏంటి? ఇప్పుడు ఈ జనరేషన్లో అక్కడ H1 మీదో L1 మీదో F1 మీదో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు డైరెక్ట్గా అమెరికన్గా పుట్టి వాడు బై బర్త్ అమెరికన్ అయితే వాటికి ఉండే ప్రొటెక్షన్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అన్లిమిటెడ్ ఉంటాయి. కాబట్టి అక్కడ పిల్లలు ఇక్కడ చాలామంది ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చి డెలివరీ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో ఆన్ దట్ ల్యాండ్ ఇఫ్ యూఆర్ బార్న్, ఇట్ డజంట్ మ్యాటర్, ఆర్ టు ఎనీ అమెరికన్ పేరెంట్, ఇఫ్ యూఆర్ బార్న్ యూ బికమ్ ఆటోమేటికలీ అమెరికన్ సిటిజన్. సో అది సంపాదించాలన్న తపన ఉండడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి హ్యూమన్ రేస్లో ఉన్నదే అది. ఈ జనరేషన్ నీడ్స్ టు బి బెటర్ దాన్ ది లాస్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ మనకంటే బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి ఒక మితి, ఒక ఇది ఉండాలి, ఒక సెన్స్ ఆఫ్ లిమిటేషన్స్ ఉండాలి. ఒకవేళ లేదే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్, అమెరికన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికా ఇవ్వట్లేదు. సో వాట్? నీకు అసలు బర్త్ ఎక్కడో ఒక సిటిజన్షిప్ అయితే ఉంది కదా. యూ కెన్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ సర్వైవ్ అండ్ థ్రైవ్ అండ్ గ్రో. సో బర్త్ రైట్ సిటిజన్షిప్పే అది పరమావధి అని అనుకోవడం తప్పు అంటారు. కమింగ్ టు స్టూడెంట్స్ సార్, చూసుకుంటే పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అనడము, అంటే అందరికి క్యాంపస్లో జాబ్స్ రావు కదా. మామూలుగా వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం అని బయట చేస్తారు, చిన్న చిన్నవి గ్యాస్ స్టేషన్లోనో సూపర్ మార్కెట్లోనో. ఇట్లా మామూలుగా అమెరికాలో ఒక స్టూడెంట్ మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ అవ్వచ్చు అంటారు సార్? అసలు ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది వాళ్ళ ఖర్చులే కానీ ఇవన్నీ కానీ? సో
అమెరికాలో 3000 పైచిలుకు యూనివర్సిటీస్ ఉన్నాయి. ది క్రీమ్ ఆఫ్ దోస్ యూనివర్సిటీస్ని ఐవీ లీగ్ స్కూల్స్ అంటారు. ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలంటే మీరు సంవత్సరానికి గివ్ ఆర్ టేక్ ఒక $80,000 ఖర్చు అవుతుంది. $80,000 $55,000 to $60,000 ఎంత ఫీ ఉంటుంది. దాని తర్వాత హాస్టల్ ప్లస్ ఆఫ్ కోర్స్ మన మన సొంత మెయింటెనెన్స్, ఫోన్ కానీ మిగిలిన బట్టలు కానీ యూనో ఐ థింక్ 80,000. నేను ఇంకా రీజన్ కొంచెం తక్కువ అంటున్నానేమో, 80 కంటే ఎక్కువే ఉంటుంది. అది ఓన్లీ ఆ టాప్ 20 ఇయర్స్ ఉన్నాయి అవి, వాటిలో ఉంటుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ లేయర్ ఉన్నాయి, వాటికి ఫీజు వచ్చేసి ఎనీథింగ్ బిట్వీన్ 25,000 to 45,000 ఆ రేంజ్లో ఉంటాయి పర్ సెమిస్టర్. దెన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి 15,000 to 25,000. కొన్ని మరీ చౌకబారు ఉన్నాయి, 5,500, 7,000, 8,000 పర్ సెమిస్టర్ ఫీజు అయ్యేవి. సో ఇది డిఫరెంట్ రేంజెస్. నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ ఫీ పరంగా చూస్తే మీకు 600 నుంచి 6,000 వరకు రేంజ్ కనిపిస్తుంది కదా నెలకి. రూపాయల్లో వేస్తే ఎంత అవుతుంది? అది 5 లక్షల నుంచి 600 అంటే ఎంత? 50,000. అక్కడి నుంచి 5 లక్షల వరకు మీకు రేంజ్ కనిపిస్తుంది ఫీ. దాని తర్వాత మీరు హాస్టల్లో ఉండాలి, లేక చాలా మటుకు మన పిల్లలు వచ్చి వేరే వాళ్ళతో కలిసి ప్రైవేట్ రెసిడెన్స్ రెంట్ తీసుకుని ఉంటారు. అలా ఉన్నవాళ్ళు ప్రాబబ్లీ 750 to 800 ఖర్చు పెడతారు దానికి, రెంట్ అండ్ ఫుడ్ కలిపి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ సొంత సెల్ ఫోన్ వగేరా ఖర్చులు ఇంకొక 200 వేసుకోండి, అంటే ఒక $1,000 ఖర్చు ఉంటుంది వాళ్ళకి. 12,000 సంవత్సరానికి, అంటే అది ఎంత అయింది? 10 లక్షలు. సో మీకు నెలకి 50,000 నుంచి అంటే సంవత్సరానికి 6 లక్షలు. ఇదేమో 10 లక్షలు, 16 లక్షలు ఖర్చు సంవత్సరానికి. సో 16 to 20 లక్షలు వేసుకోండి. 2 ఏళ్ళు మాస్టర్స్ చేయాలి మీరు, అంటే 20-40. సో అతి చౌకలో మీరు తక్కువ కాలేజీకి వెళ్ళినట్టయితే 40 నుంచి 45 లక్షలు, 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లేక మంచి ఎక్స్పెన్సివ్ కాలేజీకి వెళ్ళినట్టయితే మీకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. న్యూయార్క్ యూనివర్సిటీలోకి వెళ్తే మా ఫ్రెండ్ కూతురు వెళ్ళింది, 2 crores పైన ఖర్చు అయింది. సో ఇది మీరు ఆర్ యూ ప్రిపేర్డ్? మీ దగ్గర మొత్తము 2 ఏళ్ళకి కట్టడానికి ఫీకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉంటే దర్జాగా అమెరికాకి రండి, చదువుకోండి. అంటే అక్కడికి వచ్చి ఏమన్నా చేసుకొని కూడా చదువుకోవాలని అనుకుంటారు కదా. ఈ ఏమన్నా చేసుకోవడం అనే కథ ఉంది కదా, అది ఇల్లీగల్. అది ఇల్లీగల్. అది ఇన్ఫ్యాక్ట్ మీరు విన్నారో లేదో, ఈ మధ్యకాలంలో ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది పిల్లలు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళ ఫోన్లని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళ ఫోన్లు తీసి వాళ్ళ వాట్సాప్లు చదివి, వాళ్ళ బ్యాంక్ డిపాజిట్స్ ఎలా బ్యాంకులో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీకు ఇండియా నుంచి వస్తున్నాయా, లోకల్గా ఎవరైనా డిపాజిట్ చేస్తున్నారా, ఫ్రీక్వెంట్గా మీకు ఎవ్రీ ఫస్ట్ ఒక డిపాజిట్ పడుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా అది ఒక ఎంప్లాయ్మెంట్ అన్నది వాళ్ళు చూసి ప్యాటర్న్స్ బట్టి కనిపెట్టి, లేకపోతే ఫ్రెండ్స్తో మీరు వాట్సాప్లో చాట్ చేసి అని నేను వస్తున్నాను, నాకు కూడా జాబ్ చూడు, నాకు కూడా వర్క్ చూడు, ఆ టర్మ్ చాలు వాడికి, జాబ్ వర్క్ చూసి వాళ్ళు అంటున్నారు, సో యూ నాట్ కమింగ్ హియర్ జస్ట్ టు స్టడీ, యూ నాట్ అలో డిక్లైన్. అంటే చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకునే ఆలోచనతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఏం చెప్తారు సార్? లేదు, తక్కువ అది. ఎందుకంటే మీకు F1 మీద స్టూడెంట్ వీసాలు తీసుకుని వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు. H1B వీసాలు ఇచ్చేదే తక్కువ. మీకు సంవత్సరానికి ఉన్న కోటాకి మించి మీకు H1s లేవు. అది 1,20,000 ఎంత ఉంది ఇప్పుడు, ఎగ్జాక్ట్ నెంబర్ అంతా నాకు తెలియదు. బట్ అది ఆ నెంబర్ని మించి మీకు రావు వీసాలు. సో అది ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది, కంట్రోల్డ్గానే ఉంటుంది అది. వేరేజ్ ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్గా కాకుండా వేరే ఏదైనా వర్క్ చేసుకుని సంపాదించుకుందాము, ఆ సంపాదనతో మిగిలిన చదువుకి ఫైనాన్స్ చేసుకుందాము, దానివల్ల పేరెంట్స్ని కష్టపెట్టకుండా ఈ మొదటి టర్మ్ ఫీ మాత్రమే తల్లిదండ్రుల దగ్గర తీసుకుని వచ్చేద్దాం అక్కడికి అని సదుద్దేశమే అది. అందులో తప్పేం లేదు, సదుద్దేశమే. కానీ అది ఇట్ ఈస్ యాంటీ లా, ఇట్స్ అగేన్స్ట్ ద లా. అగేన్స్ట్ ద లా అంటే ఏంటంటే, మీరు స్టూడెంట్గా ఇక్కడికి వచ్చారు మీరు, కానీ స్టూడెంట్గా కాకుండా మీరు పోయి వర్క్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఏదైనా రైట్స్లో పట్టుబడితే
ఏదైనా ఒక రెస్టారెంట్లో జనరల్గా కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇల్లీగల్గా ఉంటారన్న విషయము అది జగమెరిగిన సత్యం. సత్యం. సో ఈ ఐస్ వాళ్ళు రైడ్ చేయాలనుకోండి ఎక్కడికి వెళ్తారు? రెస్టారెంట్స్కి వెళ్తారు. మెక్సికన్ రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్, చైనీస్ రెస్టారెంట్స్, ఈజీ టార్గెట్స్. ఎస్. ఆ టార్గెట్లో కిచెన్లో పనిచేసే లో లెవెల్ లేబరే కాదు, ఈ బయట నిలబడి సర్వ్ చేసే వాడిని కూడా అడుగుతారు, నీ కాగితాలు చూపించరా అని. ఎస్. మీరు నేను ఐఎమ్ ఏ స్టూడెంట్ ఇన్ ద సౌండ్స్ ఆఫ్ ప్లేస్, ఇట్ డజంట్ మ్యాటర్, యూఆర్ ఎ స్టూడెంట్ బట్ యూఆర్ వర్కింగ్ హియర్ ఇల్లీగలీ. సో ఆ వలలో మనం కూడా పడిపోతాం. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, ట్రంప్ ఎఫెక్ట్ మన వాళ్ళ పైన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ట్రంప్ ఎఫెక్ట్ మన వాళ్ళ మీద యాక్చువల్గా చూస్తే చాలా అతి తక్కువ ఇన్ ది లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, బికాజ్ వాళ్ళకి మెయిన్గా స్పానిష్ పీపుల్ ఇస్ ద టార్గెట్. అది మనకి బయట కనిపించే బిగ్ లేబుల్ అనమాట, ఎస్. యాంటై స్పానిష్, యాంటై మెక్సికన్ అని చెప్పి. కానీ మీరు వెన్ యూ డిగ్ డీపర్ యూల్ ఆల్సో సీ గుడ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ బ్రేకింగ్ ద లా. ప్రైమరీ టార్గెట్స్ వీళ్ళు కాదు, కానీ వల వేసినప్పుడు ఈ చేపలు కూడా పడతాయి. రేస్ లో వీళ్ళు కూడా ఉంటారు, టార్గెట్ వీళ్ళు కాదు, టార్గెట్ వీళ్ళు కాదు. కానీ మరి వల్ల చిక్కున్నావు కదా, చిక్కున్నప్పుడు యూ హావ్ టు పే ద ప్రైస్. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రంప్ వచ్చేసి ఆయన ఏమి చేయట్లేదు. అన్ఫార్చునేట్గా ట్రంప్ ఎఫెక్ట్ అని ఈ ఇండియన్ టీవీలో మీడియాలో కొట్టేస్తున్నారు. అది నాకైతే ఎక్కడ ఐ డోంట్ థింక్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ బ్లేటెంట్లీ ఇల్లీగల్ కానీ బ్లేటెంట్లీ యాంటీ డెమోక్రాటిక్ కానీ కాదు. దెర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అబ్జెక్షనబుల్ అండ్ పీపుల్ విల్ హ్యాండిల్ దట్. దానికి లాస్ ఉన్నాయి, దానికి సెనెట్ ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం యాజ్ అన్ యావరేజ్ కామన్ సిటిజన్, ఇఫ్ యు ఆర్ లా అబైడింగ్, రూల్స్ పట్టి మీరు ఫాలో అవుతూ మీ జీవితం మీరు గడుపుతున్నట్టయితే, అంటే ఒక స్టూడెంట్గా, ఒక ఎంప్లాయీగా ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని ఎవరు ఎక్కడ ఆపరు. అంటే రూల్స్ అయితే ఎప్పటి నుంచి ఉన్న రూల్సే ఉన్నాయి, కాకపోతే కొంచెం మార్పులు చేస్తున్నారు, అందులో కొంచెం స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అలర్ట్. ఇంతకు ముందు వాటిని అంత గట్టిగా ఎన్ఫోర్స్ చేసిన వాళ్ళు లేరు, వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఆ ఎన్ఫోర్స్మెంట్లో కూడా మనం ప్రైమరీ టార్గెట్ కాదు, కానీ ఆ వలలో పట్టుబడే అవకాశం ఉంది. వలలో పడకు, నువ్వు సేఫ్గా ఉంటావు. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.